వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచంలో రోబోటిక్స్ రంగం రోజు రోజుకి విస్తరిస్తోంది. మనుషులను పోలిన రోబోల తయారీలో రష్యాకు చెందిన ప్రోమోబోట్ అనే సంస్థ సంచలనం సృష్టిస్తోంది. ఈ సంస్థ ఇప్పుడు ఒక విచిత్రమైన ప్రతిపాదనతో వార్తల్లో నిలిచింది. అదేంటంటే, ఒక వ్యక్తి తమ ముఖాన్ని, వాయిస్ ని రోబోల తయారీకి శాశ్వతంగా ఉపయోగించుకునేందుకు అనుమతిస్తే వారికి $2,00,000 చెల్లిస్తామని ప్రకటించింది. ఈ ప్రతిపాదన వెనుక ఉన్న వివరాలు, ప్రోమోబోట్ సంస్థ గురించి పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రోమోబోట్ ఈ పేరు ఇప్పుడు రోబోటిక్స్ ప్రపంచంలో ఓ పెద్ద చర్చకు దారితీసింది. 2013లో రష్యాలో స్థాపించబడిన ఈ సంస్థ మనుషులను పోలిన అత్యంత వాస్తవికమైన సర్వీస్ రోబోలను తయారు చేయడంలో టాప్ లో ఉంది. యూరోప్ లో రోబోలు తయారు చేసే కంపెనీలలో తమదే పెద్దదని ప్రోమోబోట్ చెప్పుకుంటుంది. న్యూయార్క్, హాంకాంగ్ లలో కూడా వీళ్లకు ఆఫీసులున్నాయి. రెండు 2021లో ప్రోమోబోట్ చేసిన ఒక ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక వ్యక్తి తమ ముఖాన్ని, వాయిస్ ని తమ రోబోల తయారీకి శాశ్వతంగా ఉపయోగించుకోవడానికి అనుమతిస్తే వారికి $2,00,000 అంటే మన కరెన్సీలో సుమారు 1.6 కోట్ల రూపాయలు చెల్లిస్తామని ప్రకటించింది. ఈ ఆఫర్ వెనుక ఒక ఆసక్తికరమైన కారణం ఉంది. ప్రోమోబోట్ తయారు చేసిన రోబోసీ అనే రోబోలను ఉత్తర అమెరికా, మధ్య ప్రాచ్యంలోని షాపింగ్ మాల్స్, ఎయిర్పోర్ట్లు, షాప్ల వంటి బహిరంగ ప్రదేశాల్లో పెట్టాలని ఒక అమెరికన్ క్లయింట్ అనుకున్నారు. అయితే గతంలో ఆర్నాల్డ్ ష్వార్ట్జ్నెగ్గర్ పోలికలతో రోబోలను తయారు చేసినందుకు ప్రోమోబోట్కు కొన్ని లీగల్ సమస్యలు వచ్చాయి. అలాంటి ఇబ్బందులు మళ్లీ రాకుండా ఉండాలంటే లైసెన్స్ తీసుకున్న ఒక ముఖాన్ని రోబోకి వాడాలని ఆ క్లయింట్ అడగడంతో ప్రోమోబోట్ ఈ ఆఫర్ ఇచ్చింది. ఈ ఆఫర్ కి జనం నుంచి భారీ స్పందన వచ్చింది. దాదాపు 20,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. దాంతో దరఖాస్తులు స్వీకరించడం ఆపేశారు. రోబోకి మంచితనం, స్నేహపూర్వకమైన ముఖం కావాలని, ఎంపికైన వ్యక్తి దాదాపు 100 గంటల పాటు మాట్లాడాల్సి ఉంటుందని, అలా చేస్తే ఆ వాయిస్ ను సింథటిక్ వాయిస్ గా తయారు చేయవచ్చని ప్రోమోబోట్ చెప్పింది. వయస్సు, లింగం, జాతితో సంబంధం లేకుండా 25 ఏళ్ల పైబడిన వాళ్లు ఎవరైనా అప్లై చేసుకోవచ్చని కూడా తెలిపింది. ప్రోమోబోట్ కంపెనీ ముఖ్యంగా తయారు చేసే రోబోసీ హ్యూమనాయిడ్ రోబో. ఇది ఎవరి ముఖాన్ని అయినా, అది నిజమైన మనిషిది కావచ్చు లేదా కల్పిత పాత్రది కావచ్చు, పోలినట్లు తయారు చేయవచ్చు. రోబోసీ రోబోలు మనుషుల ముఖ కవళికలను అనుకరించేలా డిజైన్ చేశారు. వాటి కళ్ళు, కనుబొమ్మలు, పెదవుల్లో 600కు పైగా చిన్న కండరాలను వాడి భావాలను వ్యక్తం చేసేలా చేస్తారు. ఇవి చాలా సహజంగా మాట్లాడతాయి, ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాయి. వీటిలో మాటలను అర్థం చేసుకునే, మాట్లాడే అధునాతన టెక్నాలజీ ఉంది. ఇంటర్నెట్ లేకపోయినా పనిచేసే సొంత డైలాగ్ సిస్టమ్ వీటి సొంతం. రోబోసీ రోబోలు వాటంతట అవే కదలగలవు, అడ్డంకులను తప్పించుకుంటూ ప్రదేశాల్లో తిరగగలవు. వీటిని చాలా రకాల పనుల కోసం రూపొందించారు. డేటాబేస్లు, యాప్ల వంటి బయటి సిస్టమ్స్ తో ఇవి కలిసి పనిచేయగలవు. చిన్న ప్రింటర్లు, డాక్యుమెంట్ స్కానర్లు, బ్యాంక్ టెర్మినల్స్ వంటివి కూడా వీటికి అమర్చవచ్చు. రోబోసీ కొత్త మోడల్స్ లో కదిలే చేతులు కూడా ఉంటాయి. ఇవి సంకేతాలు ఇవ్వడానికి, షేక్ హ్యాండ్ ఇవ్వడం వంటివి చేయగలవు. ప్రోమోబోట్ రోబోలు ప్రధానంగా సేవా రంగంలో చాలా చోట్ల ఉపయోగపడతాయి. అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ గా హోటల్స్, ఆఫీసుల రిసెప్షన్స్ లో పనిచేయడం, దారి చూపడానికి పనిచేస్తాయి. మెడికల్ అసిస్టెంట్ గా కూడా వినియోగించుకోవచ్చు. బ్యాంకులు, షాపులలో ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం, డాక్యుమెంట్ స్కాన్ చేయడం, కన్సల్టెంట్ గా పనిచేస్తుంది. మ్యూజియంలో, ఎగ్జిబిషన్లలో సందర్శకులకు సమాచారం ఇవ్వడానికి, టూర్ గైడ్ గా, సభలు, సమావేశాలలో అందరి దృష్టిని ఆకర్షించి సమాచారం ఇచ్చే ప్రమోటర్ గా కూడా వాడొచ్చు. కాలేజీలు, స్కూళ్లలో రోబోటిక్స్, ప్రోగ్రామింగ్ వంటివి నేర్పడానికి వీటిని వాడుతున్నారు. ప్రోమోబోట్ కంపెనీ స్ట్రాటజీ 2036 అనే ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెడుతోంది.
సేవ, వైద్యం, విద్య, పరిశ్రమల రంగాలలో ఉపయోగపడే ఉత్పత్తులను తయారు చేయాలని వీరు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సంస్థ తమ రోబోలను ప్రపంచవ్యాప్తంగా 44 దేశాలకు ఎగుమతి చేస్తోంది. దుబాయ్ మాల్, ఒమాన్ నేషనల్ బ్యాంక్, సౌదీ అరేబియాలోని స్కూళ్లలో కూడా ప్రోమోబోట్ రోబోలు పనిచేస్తున్నాయి.